నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నిజామాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. జూన్ 21, 22 తేదీలో నిజామాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలను జిందాబాద్ 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 జిందాబాద్. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఆధ్వర్యంలో జూన్ 21, 22 తేదీలో నిజామాబాద్ జిల్లాలో TUC రాష్ట్ర ప్రథమ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులను 21వ తారీఖు నాడు జరిగే భారీ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకి జరిగే బహిరంగ సభలో TUCI ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన అమరీష్ పటేల్ గారు పాల్గొని ప్రసంగిస్తారు. కావున కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలనిగా TUC ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ కానీ లేదా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ కార్మిక హక్కుల మీద దాడులు కొనసాగిస్తున్నది. కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటి తీసేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తుంది. ఈ విధానాలపై రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాల నిర్వహణ కోసం 22వ తారీఖు నాడు మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో మాజీ విద్యాశాఖ అధికారులైన లింబాద్రి గారు ప్రారంభిస్తారు. కావున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా TUCI ఖమ్మం జిల్లా తరపున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది హమాలీలు పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. హమాలీలకు ఎలాంటి చట్టబద్ధత లేదు. కనీసం వాళ్ళకి సంక్షేమ బోర్డు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ 420 గ్యారంటీలలో అదొక గ్యారంటీ ఉన్నది. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆలోచించి హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హమాలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, చట్టబద్ధత కావాలని ఏదైతే జూన్ 21, 22 తారీఖు నిజామాబాద్లో జరిగే TUC రాష్ట్ర మహాసభల్లో జూన్ 22వ తారీఖున ఈ హమాలీ సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో హమాలీ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా అయితే పరిష్కరించాలనే అంశాల మీద చర్చించి భవిష్యత్తులో ప్రోగ్రాం తీసుకుంటాం. కాబట్టి ఈ 21, 22 జరిగే మహాసభల్లో కార్మిక వర్గం ముఖ్యంగా హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసు, TUCI ఖమ్మం నగర కమిటీ కార్యదర్శిని. మిత్రులారా, భారతదేశంలో దాదాపు 45 కోట్ల మంది కార్మిక వర్గం ఉంది. అందులో 5 కోట్ల మంది సంఘటితంలో ఉన్నారు, 40 కోట్ల మంది అసంఘటితంలో ఉన్నారు. ఈ 40 కోట్ల మంది కార్మికులు రెక్కలు ముక్కలుగా చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చి సకల సంపదలను సృష్టిస్తున్నప్పటికి కూడా వాళ్ళ ఇళ్లలో ఆనందం లేదు, కడుపులో కాసింత గంజినీళ్లు లేని పరిస్థితి. విద్య కోసం, కుటుంబాల్లో వైద్యం కోసం అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్త మాంసాలని ఉడికి రక్తాన్ని చెమటగా మార్చిన కార్మిక వర్గాలకు సంబంధించిన కనీస ఆదాయాలు నిలబెట్టడంలో బాధ్యతలు తీసుకోవడం లేదు. ఇవాళ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు లేవు, అదేవిధంగా హమాలీలకి సరైన వేతనాలు లేవు, అదేవిధంగా అనేక రకాల కార్మికులను రెగ్యులరైజ్ చేసేటువంటి స్థితి కూడా లేదు. ఒక పక్క ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, మరో పక్క రోజు రోజుకి వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో కార్మికుల కుటుంబాల్లో పెద్ద సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభ పరిష్కారం కోసం TUCI తన రాష్ట్ర మహాసభల్లో చర్చించి కార్మిక పోర్టల్ నిర్మించడం కోసం ఈ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా కార్మిక వర్గం ఉన్న హక్కులని ఎట్లయితే రద్దు చేస్తున్నారో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక పోర్టల్ నిర్మించడం కోసం చర్చిస్తున్నాం. ఈ యొక్క మహాసభని పెద్ద ఎత్తున కార్మిక వర్గం జయప్రదం చేయాలి. అదేవిధంగా కార్మిక వర్గానికి సంఘీభావంగా ఉన్న రైతులు, కార్మికులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా సంఘీభావం ప్రకటించి కార్మికుల సమస్యల పరిష్కారం చేయడం కోసం జరిగే ఉద్యమాలలో పౌర సమాజం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.